హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దేవరా. ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ప్రోజ్ లెసన్ నుంచి ఒక లెసన్ యొక్క తెలుగు సారాంశం తెలుసుకుందాం. ఫ్రమ్ 8th యూనిట్. ద నేమ్ ఆఫ్ ద లెసన్ ఈజ్ ద సెర్మన్ అట్ బెనారస్. లెట్ us స్టార్ట్. మనిషి అశాశ్వతము. ఇది తరతరాల నుండి వచ్చే జ్ఞానవాక్యము. ఈ సత్యాన్ని స్వీకరించండి. శాంతి, ప్రశాంతత మీ సొంతం. లేదంటే బాధ, దుఃఖము నిరంతరం మీ వెంటే. ఇది గౌతమ బుద్ధుడు బెనారస్లో కీసా గౌతమికి అందించిన ప్రబోధ సారం. గౌతమ బుద్ధుడు 563 సంవత్సరాల క్రీస్తు పూర్వం నుంచి 483 సంవత్సరముల క్రీస్తు పూర్వం ఉత్తర భారతదేశంలో రాజకుటుంబంలో జన్మించారు. చిన్ననాటి పేరు సిద్ధార్థ గౌతమ్. గడిపింది రాజభోగాలతో. 25 సంవత్సరాల వరకు రాజభవనంలో సిరి సంపదల మధ్య అందమైన జీవనం గడిపాడు. వేదాలు నేర్చుకున్నాడు. ఒక రాకుమారిని పెళ్ళాడాడు. ఒక బాబుకు తండ్రి అయ్యాడు. అప్పుడు ఒకసారి వేటకు వెళ్ళాడు. దారిలో ఒక రోగిని, ఒక పండు ముదుసలిని, ఒక అంత్యక్రియల ఊరేగింపును చూశాడు. అన్నిటినీ తన జీవితంలో తొలిసారి చూశాడు. అప్పటి వరకు అతను కళ్ళల్లో కష్టం, దుఃఖం పడకుండా కాపాడబడ్డాడు. అతను ఆందోళన చెందాడు, కదిలిపోయాడు. మనిషి బాధల గురించి చాలా తెలుసుకోవాలని అనుకుంటాడు. 7 సుదీర్ఘ సంవత్సరాల పాటు సంచార జీవితం గడిపాడు. అప్పుడు ఒక రావి చెట్టు క్రింద కూర్చున్నాడు. జ్ఞానోదయం అయ్యేంత వరకు అక్కడే ఉన్నాడు. అలానే కూర్చుంటానని ప్రతిజ్ఞ చేశాడు. 7 రోజులలో అతను ఆశించిన జ్ఞానోదయం అయ్యింది. ఆ చెట్టుకు అతను బోధి వృక్షము, జ్ఞాన వృక్షము అని నామకరణం చేశాడు. ఇక బుద్ధునిగా అతను ఆశ్చర్యం పొందాడు, జ్ఞానం పొందాడు. తన జ్ఞాన సంపదను ప్రబోధాల రూపంలో పంచసాగాడు. ఇక్కడ ఇవ్వబడిన తొలి ప్రబోధము పవిత్ర గంగా నది ఒడ్డున బెనారస్లో ఇవ్వబడింది అని నమ్ముతారు. కీసా గౌతమి ఏకైక కుమారుడు మరణిస్తాడు. చాలా తీవ్ర విచారంలోకి గౌతమి లోనవుతుంది. ఆ దిగ్భ్రాంతి దుఃఖంలో ఆ అమ్మాయి తన పుత్రుడి శవాన్ని మూసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి తన కుమారుడికి ఆరోగ్యాన్ని అందించే మందు ఇవ్వమని అడుగుతుంది. అది విన్న ఒక వ్యక్తి ఆమెను గౌతమ బుద్ధుని వద్దకు వెళ్ళమని చెబుతాడు. బుద్ధుడు ఆమె అడిగిన మందు ఇస్తాను అంటాడు. ఒక పిడికెడు ఆవగింజలు తెమ్మంటాడు. మరణం అనేది చూడని ఇంటి నుండి ఆ ఆవగింజలు తీసుకురావాలి అని అంటాడు. ఆమె చాలా ప్రయత్నించింది, కానీ మరణం సంభవించిన ఇల్లు పట్టుకోలేకపోయింది. కానీ తద్వారా ఆమె గొప్ప సత్యాన్ని కనుగొన్నది. ప్రతి ఒక్కరూ ముందు వెనకో చావాల్సిందే. ఇది పండిన పళ్ళు రాలినంత, చేసిన మట్టి కుండలు ముక్కలు అయినంత సహజం. ఇట్టి విషయాన్ని గ్రహించి ఆమోదించగలిగిన వారికి మానసిక ప్రశాంతత లభ్యం. రాజులైనా యుద్ధ వీరులైనా ఎవరిని చావు నుండి తప్పించలేరు. ఏడుపు కానీ, విచారం కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేవు. ఈ విషయాలలో కీసా గౌతమి జ్ఞానోదయం అయ్యింది. ఫ్రెండ్స్, విన్నారు కదండి. దట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద లెసన్. ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ and subscribe it and share it. Thanks for watching. Have a beautiful day.